హలో అందరికీ. ఈరోజు ఒక మంచి విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! విషయం ఏంటన్నది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. టాపిక్‌లోకి అయితే ఈరోజు వచ్చేస్తున్నాను నేను ఇంకా డైరెక్ట్‌గా. ఏంటంటే విషయం, నేను రీసెంట్‌గా చాలా అంటే చాలా వీడియోస్ చూస్తున్నాను. మీకు కూడా ఆల్మోస్ట్ చూస్తూనే ఉండుంటారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో చాలా హఠాత్ మరణాలు ఎక్కువైపోయినాయి. అది ఏజ్‌తో సంబంధం లేకుండా ఇంకా మనకి ఎలా అంటే హార్ట్ స్ట్రోక్ అంటే ఇంతకు ముందు 60 అబోవ్ ఉన్న వాళ్ళకే వచ్చేది. ఇంకా కొలెస్ట్రాల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రావడం అలాంటివి చూసేవాళ్ళం. కానీ రీసెంట్ టైమ్స్‌లో చిన్న పిల్లలకు కూడా హార్ట్ స్ట్రోక్‌లు వచ్చి చనిపోవడం, ఇంకా బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోవడం, ఇలాంటివి చూస్తుంటే నాకు ఏంటి అసలు దీనికి ఎక్కడ రీజన్, అసలు చిన్న పిల్లలకి బ్రెయిన్ డెడ్ ఇంకా హార్ట్ స్ట్రోక్ రావడం ఏంటని నేను అనుకునేదాన్ని. ఇంకా దానికైతే అసలు ట్రీట్మెంట్ ఉండదా అని ఆలోచించినప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. అది ఏంటంటే, మనం పూర్వం అంటే మన ముందు తరం వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక వాళ్ళకి ఇలాంటి ఇన్ని రకాల జబ్బులు ఏమి లేవు. వచ్చేవి కానీ వాళ్ళు సొంతింటి వైద్యంతోనే తగ్గించుకునేవారు. నిజంగా మన పూర్వం అంటే మనకంటే ముందు ఉన్న వాళ్ళకి జబ్బులు ఏమో వచ్చేవి కదా! వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ చేసుకునేవారు. వాళ్ళ జనరేషన్‌లో మనం చూసుకున్నట్లయితే కానీ వంటింట్లోనే వైద్యం. అది నేను 100% నమ్మాను. ఎప్పటి నుంచి అంటే కరోనా తర్వాత నుంచి. ఎందుకంటే కరోనాలో మొత్తం హాస్పిటల్స్ అన్ని బంద్ చేసేసారు. ఎక్కడికక్కడ రోడ్స్ అన్ని బంద్ అయిపోయినప్పుడు అప్పుడు ట్రీట్మెంట్, ఇప్పుడు మనం ఎక్కడికైనా హాస్పిటల్‌కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు అలా తిరుగుతూనే ఉంటారు. హాస్పిటల్స్ నిండా జనాలే. కానీ కరోనా టైంలో, లాక్‌డౌన్ టైంలో ఎక్కడ వాళ్ళని అక్కడ బంద్ అయిపోమన్నప్పుడు మరి అప్పుడు రాలేదా రోగాలు? అదైతే నేను ఒక క్వెషన్ మార్క్ నాకు నేనే చేసుకున్నాను. మరి అప్పుడు ఏం ట్రీట్మెంట్ చేసుకున్నారు? చాలా మంది అప్పుడే మొదలెట్టారు మన వంటింటి వైద్యం. నిజమండి, మన వైద్యం ఎక్కడో లేదు, మన వంటింట్లోనే ఉంది. మరి అప్పుడు కరోనా సైతం మనం ఆ కషాయాలు ఈ కషాయాలను తయారు చేసుకొని తాగేవాళ్ళం కరోనా టైంలో. మీకు గుర్తుందో లేదో ఆల్మోస్ట్ అందరిళ్ళల్లో కూడా పాటించారు. మరి ఇప్పుడు ఎందుకు అది పాటించట్లేదు? ఎందుకంటే మళ్ళీ ఇంగ్లీష్ మెడిసిన్‌కి మన బాడీని అలవాటు చేస్తాం కాబట్టి. సో ఇప్పటి నుంచైనా సరే మనం కొంచెం అవేర్‌నెస్ తేవాలి జనాల్లో. మనం కూడా మన సెల్ఫ్‌కి ఏది మంచిది ఏది చెడో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా వంటిల్లే వైద్యశాల, అమ్మే డాక్టర్. మన ఇంట్లో దొరికే వస్తువులే మనకి ఆరోగ్యంతో సమానం. మనం పొద్దున్న లేచి చూసుకున్నట్లయితే ఆయుర్వేదం అని ఒకరు, యునాని అని ఒకరు, సిద్ధ అని ఒకరు, డాక్టర్స్ యూట్యూబ్‌లో చూసినట్లయితే వీడియోస్ అలా వస్తూనే ఉంటాయి. ఒకరిని నమ్మం. మనం కూడా మన మైండ్ సెట్ ఒక్కరిని నమ్మలేము. ఒకవేళ అది నమ్మి అది అలా పాటిస్తున్నా సరే దీనికి నిజంగా తగ్గుతుందా అనే మళ్ళీ క్వశ్చన్ మార్క్స్ మనం వేసుకుంటాం. కానీ ఈసారి నుంచి అయినా సరే మనం మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే వైద్యం ఉందని నమ్మి ఇక్కడి నుంచి అయినా సరే మీరు ఇంగ్లీష్ మెడిసిన్ అంటే చిన్న చిన్న ఇప్పుడు నొప్పులు వాపులు వాటికి కూడా వెళ్ళిపోయి హాస్పిటల్స్కి వెళ్ళిపోయి ఇబ్బంది పడి మెడిసిన్ వాడే కంటే ప్రకృతిలోనే మనం ఆయుర్వేదం చాలా అంటే చాలా ఉంది మనకి. దాన్ని మనం నేర్చుకొని యూట్యూబ్‌లో చాలా వీడియోస్ వస్తున్నాయి కదా! ప్రకృతికి సంబంధించిన డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. అవి మనం నేర్చుకొని ప్రతిదీ చేసుకొని ఉపయోగించుకున్నట్లయితే మన ఆరోగ్యం ఎప్పటికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు హెల్త్‌కి మెయిన్‌గా. సో ఈ రోజైతే నేను ఆ ప్రక్రియలో భాగంగా అలాంటి ప్రకృతి ఒడిలో సేవలు అందిస్తున్న డాక్టర్ రామచంద్ర గారు వాళ్ళ వైఫ్ సుధా గారి ఆశ్రమానికి అయితే ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. అది ఎక్కడుందంటే ఖమ్మం డిస్ట్రిక్ట్ నేలకొండపల్లి విలేజ్‌లో అయితే ఆ ఆశ్రమం అయితే ఉంది. సో ఆ ఆశ్రమంలో అసలు ట్రీట్మెంట్ జరగడానికి అపాయింట్మెంట్, ఇంకా అక్కడ భోజన సదుపాయం, ఆ ఆశ్రమం ఎలా ఉంది ఏంటనేది మన వీడియోలో అయితే చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి హైప్ చేయండి. వింటర్ సీజన్ వచ్చేసింది కాబట్టి వీలైనంత వరకు జర్నీస్‌ని కొంచెం దూరం చేయడమే బెటర్. ఎందుకంటే చలికాలంలో మనం దూర ప్రయాణాలు చేయాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. అందులోను పెద్ద వయసు వారికైతే మరీను. ఇంక మేమైతే ఫస్ట్ మిర్యాలగూడలో దిగేసాం. అక్కడి నుంచి ఖమ్మం బస్సు మీద నేలకొండపల్లి దిగి అక్కడి నుంచి మనకి ఆటో మాట్లాడేసుకొని ఆశ్రమానికైతే వచ్చేసాం. ఫస్ట్ ఆ ప్రకృతి ఒడిలోకి వెళ్ళేటప్పుడు ప్రకృతిలో కనిపించే అందాలనైతే కొన్ని క్యాప్చర్ చేశాను నేను. ఇంకా ఆయన ఆశ్రమం మెయిన్ గేట్ అయితే ఇది. ఇంతకు ముందు మనకి ఆన్‌లైన్ సెషన్స్ కూడా అయ్యేవి కరోనా టైంలో. సార్‌వి ఇంకా అపాయింట్‌మెంట్ కోసం అయితే నేను మెన్షన్స్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో నంబర్స్ అనేవి.
వాటిని మీరు అప్రోచ్ అయ్యి కాంటాక్ట్ చేస్తే గనక అపాయింట్మెంట్ దొరుకుతుంది మీకు. ఇక్కడ నేలకొండపల్లి చూసేది మాత్రం బుధవారం, గురువారం, శుక్రవారం మాత్రమే ఇక్కడ చూస్తారు. సో, ఫస్ట్ అయితే నేను ఎంట్రన్స్ రాగానే మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తి వరకు అక్కడ ఎలా ఉంటుంది ఆశ్రమం, ఇంకా మధ్యాహ్నం భోజనం అక్కడ ఏం పెడతారు అనేవి కూడా నేను ఈ వీడియోలో షూట్ చేయడం జరిగింది. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్ ఎంట్రన్స్ గేట్‌లోంచి రాగానే చూస్తున్నారు గదా! గేట్ లోపల సైడ్ నుంచి మళ్ళీ చూపిస్తున్నా మీకు. మేమొచ్చేటప్పటికే చాలా మందయితే ఇక్కడ పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ నంబర్స్ ఎంటర్ చేయించేసుకొని, నేమ్స్ రాయించేసుకొని, పిలవొస్తే వాళ్ళు సార్‌ని కన్సల్ట్ అవ్వడానికి అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఒక వెయిటింగ్ హాల్ ఇంకా రెస్ట్ తీసుకోవడానికి అంటే రెస్ట్ రూమ్ లాగా కొంచెం చూస్తున్నారు గదా! గ్లాస్ ఉంది అదే. అదంతా కూడా పిరమిడ్ షేప్‌లో ఉంది. పక్కనే వాష్‌రూమ్స్ కూడా అరేంజ్ చేశారు. ఇంకా మార్నింగ్ అపాయింట్‌మెంట్ ఫస్ట్ వస్తారు ఒక బ్యాచ్. ఒక 20 మెంబర్స్‌ని పంపిస్తారు. తర్వాత ఒక 20 మెంబర్స్‌ని ఆఫ్టర్‌నూన్ బ్యాచ్. అలా బ్యాచెస్ వైస్ చూస్తారు. ఫస్ట్ మార్నింగ్ వచ్చిన వాళ్ళకి 7:00కే ఇక్కడ ఒక క్లాస్ ఉంటుంది. డైట్ క్లాసు అదవుతుందంట. మేమొచ్చినప్పటికి 8:40 అలా అయింది కాబట్టి మాకైతే 10:00కి స్టార్ట్ అయింది. ఆ డైట్ క్లాస్ అనేది. అక్కడైతే డైట్ కోసం ఒకాయన మొత్తం మనం తీసుకునే డైట్ ఎలాంటివి తీసుకుంటున్నాం, ఇక నుంచి తీసుకోవాల్సిన డైట్ ఎలాంటివి తీసుకోవాలి అనేది మొత్తం అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడికైతే చిన్న పిల్లల్ని కూడా తీసుకొనొచ్చారు. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏదైనా హాస్పిటల్‌కెళ్తే మనం అసలు పిల్లల్ని తీసుకెళ్ళం గదా! కానీ ఈ ఆశ్రమానికి ఫ్యామిలీస్‌తో వస్తున్నారు. నెక్స్ట్ కన్సల్టేషన్ విషయానికొస్తే గనక కన్సల్టేషన్‌కి ఫీజ్ అనేది ఏమీ వాళ్ళు తీసుకోవట్లేదు. మనకి అక్కడ కొత్తగా హాస్పిటల్ కడుతున్నారు. మనకు తోచినంత సాయం చేయమని ఒక డబ్బా అయితే పెట్టారు. అందులో రూ. 100 నుంచి స్టార్ట్ చేసి ఎవరికి తోచినంత వాళ్ళు ఎయొచ్చు. ఇంకా తర్వాత ఫుడ్ విషయానికొస్తే చూస్తున్నారు గదా! ఇక్కడ ప్లేట్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. మొత్తం అంతా కూడా నూనె, ఉప్పు లేని ఆహారం. ఇక్కడ మెయిన్ ఆయిల్, సాల్ట్ నాట్ అలౌడ్ ఈ లోపల. ఇంకా చాలా అంటే చాలా చప్పగుంది డైట్ అనేది. నేను గూడా టేస్ట్ చేశాను. ఈ ప్లేట్ కంప్లీట్ చేసిన తర్వాత వేసుకోమన్నారు. ఫుడ్ అనేది వేస్ట్ చేయొద్దన్నారు. మళ్ళీ రైస్ వేయించుకుంటే అక్కడ బీట్రూట్‌తో చేసిన మజ్జిగ అంటే మజ్జిగ పులియబెట్టి ఒక రోజంతా అది బీట్రూట్ మిక్స్ చేసి మజ్జిగ కూడా ఇస్తున్నారు. డైట్ విషయానికొస్తే చాలా మంచి డైట్. మనం రెగ్యులర్‌గా ఇది ఫాలో అయితే ఫస్ట్ ఆరోగ్యం అనేది మనకి ఈ డైట్‌లోనే వచ్చేస్తుందని అర్థమవుతుంది. కానీ మొదటిసారి తినడం ఇబ్బందే. అందరూ కూడా అలాగే తింటున్నారు. ఇబ్బందిగా ఫేసులు పెట్టి ఇంకా నెక్స్ట్ మనకి కన్సల్టేషన్ రూమ్ ఇక్కడే. ఈ రూమ్‌లో అయితే ఉన్న ప్రతి ఒక్క బోర్డు గూడా నిజంగా ఒక ఫోటో తీసి పెట్టుకోవాలి మనం. ఎందుకంటే అన్నీ మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ వ్యాధికి ఎలాంటి డైట్ అవసరం అనేది చిన్న ఫ్లెక్స్ బోర్డ్స్ అయితే లోపలున్నాయి. మన ప్రకృతిలోనే ఎంత ఆరోగ్య సూత్రాలు ఉన్నాయనేవి గూడా ఇక్కడ వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా మీరు ఇంకా డీటెయిల్‌గా నేర్చుకోవాలంటే గనక సార్ వీడియోలు చాలా ఉన్నాయి. అవి చూడండి. ఇంకా నెక్స్ట్ మీరు కూడా ఒకసారి ఇక్కడికొచ్చి మీ ఇంట్లో కూడా ఉంటారు గదా! కొన్ని మొండి రోగాలుంటాయి గదా! తగ్గలేని వాటికి కూడా ఇక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా సార్ చెకప్ విషయానికొస్తే ప్రతి ఒక్కరితో పావు గంటకు పైగానే టైం తీసుకొని వాళ్ళ ఆరోగ్య సమస్యలు తెలుసుకొని దానికి తగ్గట్టు ప్రకృతి నుంచి ఎలాంటి వైద్యం వాళ్ళకి అందిస్తే బావుంటుందనేది వాళ్ళొక డైట్ చార్ట్ తయారు చేసి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ వైద్యం వచ్చి అంతా కూడా ప్రకృతిలోనే. నేను ఇంతకు ముందు చేసిన వీడియోస్ అన్నీ కూడా రవివర్మ గారి కోసం ఉన్నాయి గదా! ఈ వీడియో కూడా ఆ కోవకు చెందిందే. కానీ అది ఆయుర్వేదం. ఇది న్యాచురోపతి ప్రకృతి వైద్యం ఇది. అది ఆయుర్వేదం. అది మూలికలు, ఇంకా ఆకులు, అలములతో అన్నీ చేస్తా ఉంటారు. కానీ ఇది ఓన్లీ ప్రకృతి అంటే ఆకులతోని, ఇంకా బెరడుతోని అలా చేస్తారు. అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది గానీ 2 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకలానే ఉంటాయి. ఇంకా ఈసారి వైద్యానికొచ్చి మనం అన్నీ కూడా ఫ్రెష్ జ్యూసెస్‌లోనే ఉంటది మన డైట్. మనకొక 15 రోజులు డైట్ చార్ట్ ఇస్తారు. అవైతే ఫాలో చేయమంటారు. తర్వాత నుంచి మనము తినవలసినవన్నీ కూడా వాళ్ళకొక స్టోర్ ఉంది. అంతా కూడా నేచురల్‌గా మనం పూర్వం మనకి ఏవైతే తిండి ఉండేదో అదంతా కూడా ఒక స్టోర్ రన్ చేస్తున్నారు. మనకిప్పుడు మార్కెట్స్‌లో కొన్ని దొరుకుతాయి. ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి. చూస్తున్నారు కదా! వాట్సాప్ నెంబర్‌కి మనకి కొరియర్ సర్వీస్ కూడా ఉంది. ఇంకా ఆ వాట్సాప్ స్కాన్ చేస్తే గనక వాళ్ళ అఫీషియల్ గ్రూప్‌కి మీరు కనెక్ట్ అయిపోవచ్చు. రెగ్యులర్‌గా వాళ్ళు చేసే వీడియోస్ కానీ, వాళ్ళు చేసే అప్డేట్స్ అన్నీ కూడా మనకి ఆ వాట్సాప్‌లోనే వస్తాయి. ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క సామాన్లు కూడా అక్కడ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మరి మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.